హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణాచల్లో చైనా ఆగడాలకు త్వరలో చెక్ పెట్టనుంది భారత్. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా అత్యంత వేగంగా బలగాలను తరలించే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ఇది అందుబాటులోకి వస్తే డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపించడం ఖాయమంటోంది ఇండియన్ ఆర్మీ. లడాక్ నుంచి అరుణాచల్ వరకు మొత్తం 3,400 కిలోమీటర్లు. ఇది భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతం. రెండు దేశాల నడుమ స్పష్టమైన వాస్తవాధీన రేఖ ఉన్న ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధి బయటపెడుతూ చొరబాటుకు ప్రయత్నిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. లద్దాఖ్ ఘర్షణ తర్వాత బోర్డర్ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్పై మెయిన్ ఫోకస్ పెట్టిన భారత్ అత్యంత వేగంగా బలగాల తరలింపు కోసం అరుణాచల్లో టన్నెల్ నిర్మాణం చేపట్టింది. చైనా సరిహద్దులకు క్షణాల్లో చేరుకునేలా చేపట్టిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం ఉన్నప్పటికీ బలగాలను బోర్డర్కు తరలించేందుకు చేపట్టిన సొరంగ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఇండియన్ ఆర్మీకి అతిపెద్ద లైఫ్ లైన్గా మారనుంది. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే బోర్డర్ ప్రాంతమైన తవాంగ్కు అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. 13,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అతి పొడవైన సొరంగాల్లో ఇది ఒకటి. సెలా టన్నెల్గా పిలుస్తోన్న దీన్ని 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపనతో 2019లో చేపట్టిన పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది కేంద్రం. డ్రాగన్ కంట్రీ చైనా కూడా బోర్డర్లో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. 2 ఏళ్ల క్రితం భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతంలో అత్యంత కీలకమైన పాన్గాంగ్ సరస్సుపై జెట్ స్పీడ్తో బ్రిడ్జ్ను నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే పాన్గాంగ్ సరస్సు దగ్గర అత్యంత వేగంగా బలగాలను తరలించనుంది డ్రాగన్ కంట్రీ. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దులపై చైనా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ వాటికి పేర్లను మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఆ లిస్టును ప్రభుత్వ వెబ్సైట్లో డ్రాగన్ కంట్రీ ఉంచింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ పేరు మార్పులు త్వరలోనే అమల్లోకి వస్తాయని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని చైనా స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని తమ ప్రజలకు డ్రాగన్ కంట్రీ చైనా సూచించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.